చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ అయ్యేదైతే గుడ్డు కూర. ఆ గుడ్డు కూరని ఇంకొంచెం టేస్టీగా చెయ్యాలి అని అంటే గుడ్డు పులుసు అన్నిటికన్నా టేస్ట్ ఉంటుంది కాబట్టి సో ఈ రోజు అయితే ఆ రెసిపీ మీతో అయితే షేర్ చేసుకుంటా. మేమైతే రెగ్యులర్గా ఇదే చేస్తాం, తిన్నామంటే అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోవాల్సిందే గుడ్డు అయితే. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టి ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే లైట్గా పసుపు వేసేసి బాగా కలిపేసిన తర్వాత లైట్గా మీకు సరిపడంత కారం వేసుకొని తర్వాత చింతపులుపు మీకు ఎంత అయితే చారు కావాలనో అంత పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే నేను 4 eggs ఉడకబెట్టిన. మా నలుగురికి 4 గుడ్డు సరిపోతాయి, నాకు మా ఆయనకు మా 2 పిల్లలకి. సో గుడ్డు మొత్తం ఇలా పైన ఉన్న పెచ్చులు తీసేసి డైరెక్ట్ పులుసులో మసిలేటప్పుడు వేసేయడమే. అది బాగా మసిలిన తర్వాత లైట్గా ధనియాల పౌడర్ వేసినామంటే ఆ టేస్టే వేరు. సో ఇక్కడైతే నేను గరం మసాలా వేస్తలేను, ఓన్లీ ధనియాల పౌడరే. కొంచెం 5 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే ఈ టేస్ట్ మామూలుగా ఉండదు. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా ఇదే గుడ్డు పులుసు తినాలి అనుకుంటారు.